ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్తే హడావిడి ఎలా ఉంటదో తెలుసు గదా! మామూలుగా ఉండదు ఆ హడావిడి. నా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ చూడండి అంత ఎలా ఉందో చిందరబందరగా అంత గందరగోళంగా ఉంది. సో, ఇంకా వాళ్ళు స్కూల్‌కెళ్ళాక నీట్‌గా సర్దుకుంటాను నేనైతే. ఇప్పుడు వాళ్ళ కోసం అయితే దోస అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, నైట్ అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి బయటే పెట్టాను. సో, మంచిగా పొంగిందనమాట. అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా దోస బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు ఇప్పుడే స్నానానికి కొని బయటికైతే వచ్చారు. ఇంకా బట్టలయితే వేసుకున్నారు. వాళ్ళు వేసుకునే లోపు నేను కూడా వాళ్ళ కోసం అయితే దోసలయితే చేసేయాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా దోసలయితే చేసేస్తున్నాను. పెద్దోడైతే మంచిగానే తింటాడు గానీ, ఇంకా చిన్నోడితోనే నాకు ప్రాబ్లమ్. ఇంకా ఇక్కడ చేసి లంచ్ కట్టేసి ఇంక మళ్ళా వెళ్లి వానికి తినిపించి రెడీ చేసి పంపాలి. యాక్చువల్‌గా ఇప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అయితున్నాయి. సో, వాళ్ళకన్నా ఎక్కువ టెన్షన్ నాకైతే ఉంది. సో, మా వాళ్ళైతే తీరిగ్గా కూల్‌గా కూర్చుంటారు. ఇంక నేనే హడావిడిగా ఉంటది. ఇంక అన్నీ చేసేయాలి కాబట్టి మనదే బాధ్యత అని చెప్పేసి ఇక అన్నీ చేసుకోవాలి. ఎంత త్వరగా లేసినా గూడా ఇక పని అవ్వనట్టు అనిపిస్తది. ఎందుకో ఏంటో అసలు. నేను 5:30కి లేస్తాను. అయినా సరే నాకు ఈ హడావిడి ఉంటది. పిల్లల వ్యాన్ అయితే 8కి అలా వస్తది. సో, ఇంక నేను మా పిల్లల దగ్గర లేట్ అయితది. నా పనులన్నీ కూడా ఫాస్ట్‌గా అయిపోతాయి కానీ, మా పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసే వరకే నాకు లేట్ అయిపోతది. సో, ఇద్దరికి 2 దోసలైతే వేస్తున్నాను. ఇక ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి. ఇంకా దోసలైతే వేసి లంచ్ అన్నీ ప్యాకింగ్ అంతా అయిపోయాక, మా పిల్లలంతా అయిపోయాక మళ్ళీ టైం ఉంటే అప్పుడే పనంతా కూడా చేసేస్తాను. సో, నాలాగే మీరు కూడా అయితే కామెంట్ చేయండి.